సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ కీలక ప్రకటన చేసింది. ఈ కేసులో A4 నిందితుడు సురేష్ పరారీలో ఉన్నట్టుగా అధికారులు ప్రకటించారు. సురేష్ ఆచూకీ తెలిసిన వాళ్ళు తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. సాయి కృష్ణ కేసులో అరెస్ట్ అయిన సిఐ నాగరాజు స్నేహితుడు సురేష్ లాకప్ డెత్ తర్వాత సెటిల్మెంట్కు సురేష్ ప్రయత్నం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. సిట్ విచారణకు హాజరైన సురేష్ కేసు నమోదు కాగానే పరారయ్యాడు. అతను ఇప్పటికీ పరారీలో ఉన్నాడని హైకోర్టుకు నివేదించారు సిట్ అధికారులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, ఎక్కడున్నట్టు సురేష్? మరి సాయి కృష్ణ కేసులో A4 గా ఉన్న సురేష్ ఆచూకీ కోసం సిట్ ఒక ప్రకటన విడుదల చేసింది. పోలీస్ స్టేషన్ లో ఎప్పుడైతే FIR నమోదైన తర్వాత పూర్తిగా సురేష్ అందుబాటులో లేకుండా వెళ్లిపోయాడు, తప్పించుకొని తిరుగుతున్నాడు అంటూ కూడా ఆ ప్రకటన విడుదల చేశారు. ఎక్కడైనా ఎవరికైనా కనిపిస్తే తక్షణం స్థానిక పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. సాయి కృష్ణ కేసులో చాలా కీలక వ్యవహారం నడిపాడు. కుటుంబ సభ్యులతోటి డీల్ మాట్లాడంటే సాయి కృష్ణ చనిపోయిన తర్వాత వడ్డేశ్వరంలోని సాయి కృష్ణ మేనమామ నవరంగ్ ఇంటికి కానిస్టేబుల్ అశోక్, నానితో పాటు సురేష్ వెళ్ళాడు. కొంత అమౌంట్ ఇస్తాము, సెటిల్ చేసుకోండి అంటూ కూడా కొంచెం బేరాలాడిన పరిస్థితి కనిపించింది. ఈ అంశాన్ని సిట్ అధికారులకే సాయి కృష్ణ మేనమామ నవరంగ్ చెప్పిన పరిస్థితి. అయితే ఈ వ్యవహారంలో ఇప్పటికే సురేష్ ని పోలీసులు గతంలో విచారించారు, కొంత సమాచారాన్ని సేకరించారంటూ కూడా ప్రచారం జరిగింది. A4 గా ఉన్నది సురేష్ అప్పటి నుంచి కూడా కనబడలేదంటూ కూడా సిట్ ఇప్పుడు ప్రెస్ నోట్ విడుదల చేసింది. తన కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయంటూ కూడా చెప్పిన పరిస్థితి. దాంతో పాటు ఎవరైనా ఎక్కడైనా ఆశ్రయం కల్పించినా, దాచిపెట్టినా, సహాయం చేసినా లేదు ఏ విధంగా సురేష్ కు సహకరించినా అది చట్టరీత్యా నేరం అవుతుంది. అటువంటి దానికి సంబంధించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయంటూ కూడా హెచ్చరికలు కూడా ఈ ప్రెస్ నోట్ లో జారీ చేసిన పరిస్థితి కనిపించింది. సాయి కృష్ణకు సంబంధించి కేసులో అత్యంత కీలకంగా సిఐ నాగరాజుకి ఈ పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎవరైతే కానిస్టేబుల్సే కాకుండా బయట వ్యక్తి సురేష్ సహకరించాడు. చాలా సెటిల్మెంట్ లో నాగరాజుతో పాటు సురేష్ వ్యవహరించాడు అనేది బహిరంగంగా తెలుసు. అనేక సెటిల్మెంట్ లో ఆయన పేరు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. సాయి కృష్ణ కేసులో కూడా ఈయన ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈయన దగ్గర నుంచి కొంత సమాచారం రాబట్టే ప్రయత్నం కూడా సిట్ చేస్తుంది. దీంతో పాటు సిట్టు ఈ దర్యాప్తు ప్రారంభించిన తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచే కొంతమంది కానిస్టేబుల్స్ ఎప్పటికప్పుడు సిట్టు దర్యాప్తు ఏం చేస్తుంది, ఎటువంటి ప్రశ్నలు అడుగుతుంది, ఎవరెవరు పిలుస్తున్నారు, ఈ సమాచారం అంతా కూడా సురేష్ కి అందిస్తున్నారనే ఒక అనుమానంతో 2-3 కానిస్టేబుల్స్ కూడా సిట్ కార్యాలయానికి పిలిచి విచారించిన పరిస్థితి కూడా మనం చూసాము. అయితే రీసెంట్ గా హైకోర్టులో వేసిన పిటిషన్ లో సురేష్ కు సంబంధించి ఎక్కడ ఉన్నారు ఏంటి అని హైకోర్టు అడిగిన నేపథ్యంలో ఆయన పరారీలో ఉన్నాడంటూ కూడా సిట్ హైకోర్టుకు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్టు ప్రత్యేక ప్రకటన విడుదల చేయడం అయితే మనకు కనిపిస్తుందని చెప్పాలి. హరి. ఓకే సురేంద్ర. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.